అసలు గోల్కొండకి చేతిలో ₹1 లేకుండా వెళ్తే ఇన్ని కష్టాలు పడాలా? అసలు ఏమైందంటే రీసెంట్ గా మేము హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు గోల్కొండ ఫోర్ట్ కి వెళ్ళాము. దీన్ని కూడా నేను చార్మినార్ లోనే టెక్స్ట్ బుక్కుల్లో, సినిమాల్లో, ఫోటోల్లో ఆడ ఈడ చూసి ఆనందపడేవాడిని. అసలు చూడగానే నాకైతే చాలా హ్యాపీ ఫీల్ వచ్చేసింది. ఇంకా నేరుగా లోపలికి వెళ్దాం అనుకుంటే టికెట్స్ తీసుకోవాలంట. చేతిలో ఏమో ₹1 గాని లేవు. మన ఇండియన్స్ కి అయితే ₹25 అంట. అలాగే ఫారిన్ సిటిజన్స్ కి అయితే 300 అంట. ఇంకా మా చేతిలో డబ్బులు లేవు కాబట్టి గమ్మున పక్కన స్కానర్ ఉంటే స్కాన్ చేసి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకునేసాము. ₹25 ఎంతో పడింది. ఇంకా నేరుగా లోపలికి వెళ్ళిపోయాము. అసలు ఫోర్ట్ ముందరకు రాగానే ఎంట్రన్స్ చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ ఏందో క్లాప్స్ కొడితే రీసౌండ్ వచ్చి వేరే దగ్గర వినిపిస్తుందంట. ఇంకా ఫోర్ట్ పైకి ఎక్కడానికి నరకం కనిపించింది. భయంకరమైన ఎండ, వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. లోపల ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవడం లేదు. దీని వల్ల చాలా సఫర్ అయ్యాము. పైన కూడా లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. అసలు ఈ గోల్కొండ గురించి చెప్పడానికి నాకే ఏమీ తెలీదు. మీకేమైనా తెలిస్తే కామెంట్స్ లో నాకు చెప్పండి. మొత్తానికి అదనమాట. ఓకే బాయ్.